మహిళా సంఘాల అభ్యున్నతికి రేవంత్ సర్కారు కృషి చేస్తుందని మంత్రి సీతక్క అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం ఇందిరా క్రాంతి పథకం ద్వారా చీరలు మహిళా సంఘం సభ్యులకు అందజేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంత్రి సీతక్క అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఇందిరా క్రాంతి మహిళా చీరలు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని పేర్కొన్నారు మంత్రి సీతక్క. ఇచ్చింది అని ఆ రోజు ఆమె మాట్లాడిన మాటలు. కొంతమంది రకరకాలుగా తమ పేరుతో ఇస్తారాగి వారి దేశానికి ప్రధానమంత్రి చేసింది. ఆడ మనిషి అమ్మ లాంటిది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది, భూములు వచ్చింది. ఇట్లా ఏదో ఒక చిల్లరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం. మానీయురాలు మా అందరికి స్ఫూర్తి, ధైర్యము, అలా ముందుకు రావాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఊర్లో కోటీశ్వరులను చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మేము ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్ కి అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్ళకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకి ఇచ్చినందుకు, గవర్నమెంట్ కి ఇచ్చినందుకు వాళ్ళకు నెల కిరాయి కూడా కట్టడం